హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎకరాకి 6,000 రూపాయల నిధులు ప్రభుత్వం ఎప్పుడు జమ చేస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. వీరితో పాటుగా ఈ రైతు భరోసా నిధుల విషయంలో కూడా ఎకరాకి 6,000 రూపాయలు జమ కావాల్సిన దగ్గర 3,000 జమ అవుతున్నాయి. సో వీళ్ళు ఏం చేయాలి అనే సమాచారాన్ని కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. తప్పనిసరిగా వీడియోని చివరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని స్పష్టంగా వివరంగా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. అండ్ ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా నిధులు జమ అవుతున్నాయి, 10, 15 అలాగే 5 ఎకరాల కంటే ఎక్కువగా ఉన్న వాళ్ళకి అసలు భరోసా వస్తుందా రాదా, వస్తే ఎప్పుడు వస్తుంది అనే అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను. వీడియోని చివరకు చూడండి. నాది ఈ వీడియోలో ఒక చిన్న ప్రశ్న మీకోసం. మీ ఖాతాలో ఇప్పటివరకు రైతు భరోసా నిధులు జమ అయ్యాయా? జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ చేయండి. ఒకవేళ జమ అయినా కూడా ఎకరాకి 6,000 రూపాయల చొప్పునే జమ అయ్యాయా, లేదంటే తక్కువగా ఏమన్నా జమ అయ్యాయా? అలా జమ అయినా కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరూ కూడా ఒకసారి కామెంట్ సెక్షన్ బాక్స్ను చూసుకోండి. అందరి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా తెలియడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో అసలు ఎన్ని ఎకరాలకి భరోసా వచ్చింది, అసలు ఏంటి వివరాలు అనేది చూసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవానికి 4 ఎకరాల లోపుకి సంబంధించిన రైతుల ఖాతాలలో ప్రభుత్వం తాజాగా 500 కోట్ల రూపాయలను జమ చేసినట్లుగా ప్రకటనను విడుదల చేసింది. వాస్తవానికి ఒక వారం రోజుల క్రితం 4 ఎకరాల లోపుకి సంబంధించిన 9 లక్షల మంది రైతుల ఖాతాలలో 4 ఎకరాల లోపుకి సంబంధించిన 9 లక్షల ఖాతాలలో ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలను బదిలీ చేయనున్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు తీరా చూస్తే 4 ఎకరాల లోపు అంటే 4 ఎకరాల లోపు అంటే 3 నుండి 4 మధ్యలో, లేదంటే 1 కుంటా నుండి మొదలవుతే 4 ఎకరాల మధ్యలో వీళ్ళకి సంబంధించి 500 కోట్ల రూపాయలను జమ చేశారని, ఒక్కరోజే 200 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారని, మరో 2 రోజులలో మిగతా వారికి కూడా ఇవ్వనున్నారు అని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 54 లక్షల మంది రైతుల ఖాతాలలో 4,666 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లుగా ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 77 లక్షల ఎకరాలకి గాను ఈ నిధులను మంజూరు చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. అంటే దాదాపుగా తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంత 1,48,00,000 ఎకరాలు. అంటే అరే ఇప్పటి వరకు విడుదలైంది, ఇంకా 0.5% విడుదల కావాల్సి ఉన్నది అనేది మీరందరూ గ్రహించాలి. సో మరి ఇక్కడ డౌట్స్ వస్తున్నాయి. ఏంటి, ఇంకా 5 ఎకరాలకు ఇవ్వలేదు, అసలు మా 5 ఎకరాల పైకి ఉన్న వాళ్ళకి ఇస్తారా అయ్యారా? 100% ప్రభుత్వం బడ్జెట్లో నిధుల కేటాయింపు చేసింది. ఎంత అంటే 18,000 కోట్ల రూపాయలు, అంటే కారుకి సుమారుగా 9,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఆల్రెడీ 4 ఎకరాల లోపు వాళ్ళకి ప్రభుత్వం నిధులు జమ చేసింది. ఇంకా దాదాపుగా 500 కోట్ల రూపాయలు నిధులు జమ చేయాల్సి ఉన్నది. కాబట్టి 5 ఎకరాల కంటే పైకి ఉన్న వాళ్ళకి కూడా భరోసా నిధులు అనేవి ఖాతాలలో జమ అవుతాయి. ఆందోళన అవసరం లేదు. ఇక్కడ మీకు సమాచారం వచ్చిందని అయితే అనుకుంటున్నాను. మరి 5 ఎకరాల వాళ్ళకి ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేయనుంది అనే విషయానికి వస్తే, మార్చి 30వ తారీఖు నాడు హుజూర్నగర్లో సన్న బియ్యం కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభను కూడా నిర్వహిస్తున్నారనే సమాచారం తెలుస్తుంది. ఈ యొక్క సభలో రైతు భరోసా గురించి ప్రస్తావిస్తారు కాబట్టి ఖచ్చితంగా రేపు 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలలోకి ప్రభుత్వం నిధులు బదిలీ చేసే అవకాశం అయితే అవుపిస్తుంది. కాబట్టి మీరు ఒక్కసారి బ్యాంకు ఖాతాలని చెక్ చేసుకోండి. మీకు 6,000 రూపాయలు జమ అవుతున్నాయా, 4,000 రూపాయలే జమ అయ్యాయా అనే సమాచారాలు తెలియడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇవైతే కొన్ని అప్డేట్స్. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలో మీకు సమాచారం తెలియజేస్తాను. మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఈ వీడియో నాకు లైక్ చేయండి. ధన్యవాదాలు.